మనం ప్రభు మహాకృప వల్ల పోయిన వారము ఇవన్నీ బైబిల్ వ్యాఖ్యానం అంటే ఏమిటి? ఇదన్ బైబిల్ వ్యాఖ్యానం యొక్క ప్రాముఖ్యత ఏంటి? అనేది కూడా చూసాం. తర్వాత బైబిల్ వ్యాఖ్యానం ఎందుకు అనంటే బైబిల్ పరిశీలనకు కొనసాగింపు. మన పరిశీలనతో ఆగిపోకుండా అర్థం చేసుకోవడం ప్రాముఖ్యమనమాట. దాని కొనసాగింపు వ్యాఖ్యానం. తర్వాత అర్థవంతమైన అన్వయానికి అత్యంత కీలకమైన సాధనం ఏంటంటే ఇంటర్ప్రిటేషన్. సరైన అర్థం లేకపోతే అక్కడ సరి అయిన అన్వయం ఉండదు. ఒకవేళ వాక్యం గనక అపార్థం చేసుకున్నారనుకోండి, జీవితాలు అభాసుపాలైపోతాయి. జీవితాలు సరైన క్రమంలో ఉండాలి అనంటే, దేవుని సత్యవాక్యాన్ని సరైన విధానంలో అర్థం చేసుకోవాలి. అదనమాట. సో, ఈరోజు మనం ప్రభువు చిత్తమైతే ఈరోజు మనం సవాళ్ళు, సమస్యలు, కొన్ని నిర్వచనాలు, వ్యాఖ్యానానికి అర్హతలు, వ్యాఖ్యానంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని పాత్ర, అలాగే ఎక్కువగా పొరపాట్లు గురించి అంటే చాలా అభిప్రాయాలున్నాయి. చాలా పొరపాట్లతో కూడిన అభిప్రాయాలు కొన్నున్నాయి. వాటి గురించి మనం చూడబోతున్నాం. మనం సవాళ్ళు, సమస్యల గురించి ఆలోచించబోతున్నాం. ఈ సవాళ్ళు, సమస్యల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఎందుకు బైబిల్ అంత సవాలుకరమైన గ్రంథం అని కొంత అనుకోవచ్చంటే, బైబిల్ ఒక ప్రాచీనమైన గ్రంథం లేదా సుదీర్ఘమైన చరిత్ర కలిగిన గ్రంథం. ఒక మాటలో చెప్పాలంటే, పాత నిబంధనలో మొదటి 5 పుస్తకాలు అంటే ఆదికాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు మోషే ద్వారా క్రీస్తు పూర్వం 1400 సంవత్సరంలో రాయబడ్డాయి. అట్లాగే బైబిల్ చివరి పుస్తకం అంటే ప్రకటన గ్రంథం క్రీస్తు శకం 90 దాదాపు 90 సంవత్సరంలో అపోస్తలుడైన యోహాను ద్వారా రాయబడింది. అంటే మనం చదువుతున్నటువంటి ఈ గ్రంథాలు దాదాపు 3000 సంవత్సరాల క్రితం రాయబడ్డాయి. అంటే ఎంత టైమ్ గ్యాప్ ఉందో చూసారా? ఎంత టైమ్ గ్యాప్ ఉంది. అంటే ఈ విస్తారంగా ఉన్నటువంటి ఈ చాలా పెద్ద కాలాంతరం వలన, ఈ టైమ్ గ్యాప్ వలన కొన్నిసార్లు కాదు చాలా సార్లు మనం ఆ కాలపు ప్రజలు, వాళ్ళ సంస్కృతి, భాష మరియు ఆలోచనలు చాలా దూరంగా ఉండిపోతాయన్నమాట. చాలా దూరంగా ఉండిపోతాయి. అంటే మనం ఒక 100 సంవత్సరాల క్రితం వెళ్ళటానికే అంటే మన ఊరిని ఎప్పుడైనా సరే మనం చిన్నప్పుడే వదిలేసి దూరంగా వచ్చినోళ్ళు ఒకసారి ఎళ్లి చూస్తే ఏంటి ఇంత మారిపోయారు జనాలని అనుకుంటారు. లేకపోతే ఇంతేంటి అనుకుంటారు. కానీ 3000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని అంటే 3000 సంవత్సరాల చరిత్ర కాలంలో మనం చూస్తున్నప్పుడు అంటే మొదటి గ్రంథం మనం చూస్తున్నప్పుడు 3000 సంవత్సరాల క్రితం అప్పుడు మనకు అర్థమవుతుంటది కదా! అంటే మనకక్కడున్న ప్రజలు, సంస్కృతి, భాష, వాళ్ళ ఆలోచన ధోరణి ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో గదా! అట్లాగా మనం చూస్తే ఈ 3000 సంవత్సరాల క్రితం నుంచి కూడా అంటే ఈ ఈ ఒకవేళ మాటలో చెప్పాలంటే ఇదంతా కూడా వేరు ప్రజలు, వేరు వ్యక్తులు, వేరు ఆహ్, సంస్కృతులు, ఆలోచనలు మనకు కనబడతా ఉంటాయి. అయితే ఈ భిన్నమైన అంటే బైబిల్‌లో ఉన్నటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి దివ్యమైన సంగతేంటంటే, భిన్నమైన సాహిత్య రచనలున్నాయి. అంటే కేవలం ఒక చరిత్ర కాదనమాట. ధర్మశాస్త్రము, లేకపోతే కీర్తనలు అంటున్నాం. కీర్తనలు, ప్రవచనాలు, సువార్తలు, దృష్టాంతాలు, పత్రికలు ఇట్లా భిన్నమైనటువంటి సాహిత్య రచనల కలయిక దేవుని వాక్యం బైబిల్. అయితే చాలా సార్లు సవాలేంటనంటే ఆహ్, కొన్నిసార్లు ఎట్లా అంటే ఒక వచనము మొదట ఎవరి గురించైతే మాట్లాడుతా వచ్చినాడో, ఎవరితోటైతే మాట్లాడుతా వచ్చినారో ప్రభువారు, అది ఇప్పటికి కూడా తరతరాలకు వర్తిస్తదా? లేకపోతే అక్కడే ఆగిపోయిద్దా? అట్లా కొన్నిసార్లు ఆలోచించు. లేకపోతే ఒక వచనానికి ఒకటి కంటే ఎక్కువ అర్థాలుంటాయా? ఒకవేళ ఉంటే వాటిని ఎలా గుర్తించాలి? అని కొన్ని సార్లు అనుకున్నా. లేకపోతే బైబిల్ రచయితలు కొన్ని సార్లు తాము గ్రహింపలేని సత్యాలను కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ పర్యవేక్షణలో నడిపించబడుతున్నప్పుడు రాసారా? మనం ఆలోచన చేస్తా ఉంటే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం నెక్స్ట్ క్లాసెస్‌లో. బట్ ఇవన్నీ అంటే కొన్ని సవాళ్లు మనకు కనబడతా ఉంటాయి. తర్వాత బైబిల్ మానవ గ్రంథమా? దైవ గ్రంథమా? లేకపోతే ఈ అంటే మనకు తెలుసు.
డ్యూయల్ ఆథర్‌షిప్ ఉందండి. అంటే సంపూర్ణంగా దేవుడు ఇందులో పాలిభాగస్తుడై ఉన్నాడు. సంపూర్ణంగా మానవుడిని కూడా అందులో పాలిభాగస్తుని చేశాడు. అయితే ఈ 2 స్వరూపాలు కలిగినప్పుడు మన వ్యాఖ్యాన విధానం ఎలా ఉండాలి? అనేది కూడా కొన్ని సార్లు మనం ఆలోచిస్తా ఉంటాం అన్నమాట. దాని తర్వాత అన్న మరి సామెతలున్నాయి కదా! సామెతలు లాంటి వచనాలు అన్ని కాలాలకు వర్తిస్తాయా? కొన్ని సార్లు వింటా ఉంటాం అలాంటి ప్రశ్నలు. తర్వాత మరి మనం బైబిల్‌ని అక్షరార్థ వ్యాఖ్యాన పద్ధతిలో లిటరల్ ఇంటర్ప్రిటేషన్ గనుక అంటే ఉన్నది ఉన్నట్టుగా అక్షర క్రమంలో మనం తీసుకుంటే మరి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఏంటి? రూపకాలని ఎలా అర్థం చేసుకోవాలి మనం అని చూస్తాం. తర్వాత ప్రవచన గ్రంథాలున్నాయి కదా! మరి వాటిని వేరే విధంగా మనం ఏమైనా వ్యాఖ్యానం చేయాలా? ఎట్లా ఎట్లా అర్థం చేసుకోవాలి? తర్వాత కొత్త నిబంధనలో పాత నిబంధన వచనాలు కొన్ని సార్లు అంటే పూర్తిగా ఆ వచనం కాకుండా కొంచెం వచనమే ఉంటది కదా! అలా ఎందుకు ఉటంకించబడ్డాయి? దాని విషయంలో ఏమన్నా పర్పస్ ఉందా? అని చూస్తే తర్వాత ఇదంతా బానే ఉంది. ఇంతకీ వ్యాఖ్యానం నుంచి అర్థం చేసుకున్న తర్వాత దాన్ని ఎలా అన్వయించుకోవాలి నాకు? నా జీవితానికి ఎలా అన్వయించుకోవాలి? ఇవన్నీ కొన్ని సవాలులాగా మనం చూస్తా ఉంటాం. అంటే ఇది హ్మ్, నేను ఎదుర్కొన్నాను అని కొంతమందికి కొంత అనుభవంలో ఉండుంటదేమో కానీ, ఇది సంఘ చరిత్రలో మనం చూస్తున్నప్పుడు, లేకపోతే బైబిల్ శ్రోతల్ని, బైబిల్ ఆహ్, పఠ అంటే ఎవరైతే పఠిస్తా వచ్చినారో, చదువుతా వచ్చినారో, ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైమ్ అంటే కాలక్రమంలో చాలా సార్లు ఇలాంటి ప్రశ్నలొచ్చినట్టు కనపడతా ఉంటాయి మనకి. అయితే మనము ఇప్పుడు చూడబోతున్న విషయం ఏంటంటే ఒకటి ఆహ్, మనం సవాళ్ళేంటో చూసాం. దాన్ని ఇంకా డీటెయిల్‌గా అర్థం చేసుకోవాలంటే చూడండి. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు హెబ్రీ గ్రంథకర్త రాస్తా ఉన్నాడు. అసలు హెబ్రీ గ్రంథకర్త యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాస్తా వస్తున్నాడు. అంటే ద ఎట్లా అంటే ఆహ్, ద ఎపిటోమ్ ఆఫ్ గాడ్స్ రెవల్యూషన్ ఈస్ జీసస్ క్రైస్ట్ అంటాడు. అంటే దేవుని ప్రత్యక్షతకి శిఖరాగ్రము అనేది ఏదైనా ఉందనంటే, ఆ శిఖరాగ్రమే యేసుక్రీస్తు ప్రభువారు అనంటారు. అంటే దేవుని ప్రత్యక్షత ఒక ఎవరెస్ట్ లాగుంటే, ఆ ఎవరెస్ట్‌కి పైనేంటయ్యా ఇంకా టాప్ నాచ్ పీస్ ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు తన గురించి తను వెల్లడి చేసుకోవడానికి అత్యున్నతమైనటువంటి అలాగే అంతిమమైనటువంటి, అలాగే అతి శ్రేష్టమైనటువంటి ప్రత్యక్షత ఏమిటండి అనంటే, యేసుక్రీస్తు ప్రభువారనమాట. ఆ మాట గురించి ఈ హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ గ్రంథం అంతట్లో కూడా ఈ మాటలు రాస్తా వస్తున్నాడు. అయితే ఒక ఇంట్రొడక్టరీ వర్స్‌ని నేనిక్కడ మొదటి 2 వచనాలను ఇక్కడ రాస్తా ఉన్నాను చూడండి. పూర్వకాలమందు నానా సమయములలోనూ, నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. అయితే ఈ వాక్యం యొక్క ఈ ఉద్దేశ్యము మనము బైబిల్‌లో ఉన్న గ్యాప్స్‌ని అంటే ఏమేమి సవాళ్ళుంటాయో తెలుసుకోవాలని రాయబడలేదు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడింది. అయితే అందులో మనం చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుడు ఎట్లా మాట్లాడుతా వచ్చినాడు, ఏ పద్ధతుల ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు, ఎన్ని విధాలుగా ఆయన తన గురించి తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడనే విషయాల గురించి మనం చూస్తున్నప్పుడు కొన్ని బైబిల్‌ని అర్థం చేసుకోవాలనుకుంటున్నప్పుడు, బైబిల్‌ని చదువుతున్నప్పుడు ఉండే కొన్ని సవాళ్ళు, కొన్ని ప్రాథమికమైనటువంటి సవాళ్ళ గురించి మనం ఇక్కడ చూస్తాం. ఏంటంటే, నానా సమయములలో అన్నాడు. నానా సమయములు అంటే ఏంటి? ఒక మాటలో మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, దేవుడు పాత నిబంధనలో మోషే, యెషయా, దానియేలు ఇలాంటి ప్రవక్తల ద్వారా వివిధ కాలాల్లో మాట్లాడాడు. మోషేకి, యెషయాకి చాలా టైమ్ గ్యాప్ ఉంది. యెషయా తర్వాత దానియేలు. అంటే మోషే ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఉన్నాడు. యెషయా ఈ ఇశ్రాయేలు ప్రజలు ముఖ్యంగా దక్షిణ ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు బబులోను చెరలోకి ఎళ్తున్నప్పుడున్నాడు. దానియేలు బబులోను చెర నుంచి బబులోను చెరలో చరమాంకంలో ఉన్నాడు. లేకపోతే బబులోను చెరలో ఉన్నప్పుడున్నాడు. వాళ్ళ ద్వారా దేవుడు మాట్లాడాడు. అంటే దేర్ ఆర్ సిగ్నిఫికెంట్ డిఫరెన్సెస్. ఎట్లా? సమయము, కాలాలు చాలా డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. ఒకళ్ళు దాసత్వంలో ఉన్నారు. ఒకరు స్వతంత్ర రాజ్యంలో ఉన్నారు. మరొకరు ఇంకా అన్య దేశంలో దాసత్వంలో ఉన్నారు.
తర్వాత ప్రతి కాలంలో వాళ్ళ పరిస్థితులు, సందర్భాలు, భాష మరియు ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. మీరు చూస్తే దానియేలు దగ్గరున్నప్పుడు ఈ మొత్తం డిఫరెంట్ అన్నమాట. ఆ తర్వాత అంటే మనం ప్రాథమికంగా ఏం అర్థం చేసుకోవాలని చూస్తున్నామనంటే, కాబట్టి మనము కాల వ్యత్యాసం అనేది ఉంది. అది అర్థం చేసుకోవాలి. అంటే దేర్ ఈస్ ఎ టైమ్ గ్యాప్. మనం ఉన్న కాలానికి, ఇది రాయబడి ఉన్న కాలానికి వ్యత్యాసం ఉంది. ఈ కాలం గురించి మనం దృష్టిలో పెట్టుకొని చదవాలి. ఈ కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చదవాలి అనేది మనం చూస్తున్నాం. ఒక హిస్టారికల్ గ్యాప్ అనొచ్చు, లేకపోతే టైమ్ గ్యాప్ అనొచ్చు మనం చూస్తాము. తర్వాత నానా విధములుగాను అంటున్నాడు. ఎట్లా? నానా సమయములలోను నానా విధములుగాను అంటున్నాడు. నానా విధములుగా ఎట్లా? దేవుడు వివిధమైన పద్ధతుల్లో మాట్లాడాడు. ఎట్లా? దర్శనాల ద్వారా యెషయా గ్రంథం 6 అధ్యాయంలో మనం చూస్తాము. తర్వాత స్వప్నాల ద్వారా దానియేలు గ్రంథం 2:19లో, ఉపమానాల ద్వారా పారబుల్స్ యేసుక్రీస్తు ప్రభువారు ఈ పారబుల్స్‌ని ఎక్కువగా వాడినట్లుగా మనం చూస్తా ఉంటాం. అంటే ఉపమానాలు ద్వారా చెప్పినట్లుగా. తర్వాత నేరుగా స్వరంతో మాట్లాడినట్లుగా, రాత ప్రతుల ద్వారా ఎగ్జాంపుల్ పౌలు రాసిన పత్రికలు. అంటే ఒక మాటలో చెప్పాలంటే నానా విధములు అనే మాట వివిధమైనటువంటి సాహిత్య శైలీలు, లిటరరీ ఫార్మ్స్ భిన్నమైనటువంటి సాహిత్య శైలులున్నాయి. అంటే చరిత్ర ఉంది, కవిత్వం ఉంది, ప్రవచనం ఉంది, దృష్టాంతాలున్నాయి, పత్రికలున్నాయి. ఇన్ని విధాలుగా ఉంది. కాబట్టి అన్నిటిని ఒకే విధంగా వ్యాఖ్యానిస్తాను. అన్నీ లిటరల్‌గా తీసుకుంటాను. అన్ని అక్షరార్థంగా తీసుకుంటాను. ఏంటి ఉపమానాలను కూడా అనుకుంటే నష్టపోతాం. అంటే మనము అక్కడ ఉన్నటువంటి సాహిత్య శైలిని గమనించాలి. ఈ సాహిత్య శైలి గనుక మనకి సరిగా మనం గ్రహించకపోతే, మనం వ్యాఖ్యానము తప్పు చేసే విధంగా అంటే మన వ్యాఖ్యానంలో మనం పొరబడే అవకాశాలెక్కువున్నాయి. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో, అందుకని అన్నిన్ని లేఖన భాగాలను ఒకే రీతిలో వ్యాఖ్యానించుకొని అంటే ఒక ఒక పత్రికలో ఉన్నదాన్ని, ఒక ఉపమానం అసలు ఎందుకు రాస్తున్నారు? ఉపమానం యొక్క ప్రాథమికమైన ఉద్దేశ్యం ఏంటో మనకు తెలిసినప్పుడు, ఆ ఉపమానాన్ని ఎలా రీచ్ అవ్వాలి? ఎలా మనము వాక్యంలో ఉన్నటు విధంగా ఎలా దాన్ని విభజించాలనే విషయం తెలుస్తది. సో, అదనమాట. సో, ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తే తర్వాత ఏమంటున్నాడు? పూర్వకాలమందు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఈ దినముల అంతమందు నాకు బాగా క్లోజ్ వన్ ఆఫ్ ది అంటే 2021 నుంచి ఇప్పటిదాకా బాగా ఎక్కువ చదివిన గ్రంథం ఏంటయ్యా అనంటే హెబ్రీ పత్రిక అన్నమాట. చివరికి నా పీహెచ్‌డీ థీసిస్ గూడా హెబ్రీ పత్రిక ఫార్మాట్‌లోనే ఉంటది. అంటే నాకు బాగా ఇష్టమైన ఏంటి ఈ ఈ 2021 నుంచి నేను ఎక్కువ చదువుతూ వచ్చాను. అంటే ఈ దినముల అంతమంది అన్నాడు గదా! ఒక వ్యాఖ్యానకర్త అంటాడు ఆహ్, ఈ దినముల అంతమందనేదంటే, ఇక అంతిమంగా క్రీస్తు ద్వారా ప్రభువారు తండ్రి అయిన దేవుడు తన ప్రత్యక్షతను మనకు వెల్లడి చేస్తున్నాడంట. ఈ అంతిమ ప్రత్యక్షత అనే విధంగా మాట్లాడతాడనమాట. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి మించిన ప్రత్యక్షత ఇంకొకటి లేదు. దేవుడు తన గురించి తనకు మనకు చెప్పుకోవడానికి ఇంక యేసుక్రీస్తు ప్రభువుకి వెలుపల ఇక ఏది లేదనమాట. అలా చెప్తాడనమాట. సరే. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రవక్తల ద్వారా, కుమారుని ద్వారా అని మాట్లాడుతూ వచ్చినట్టు చూసారా? సో, దేవుడు పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. చాలా భిన్నమైనటువంటి వృత్తులు, భిన్నమైనటువంటి నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారా మాట్లాడాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఈ కొత్త నిబంధనలో అంతిమంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన దాసుల ద్వారా, ఆయన అపోస్తలుల ద్వారా, ఆయన అధికారికమైనటువంటి ప్రతినిధుల ద్వారా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తామనమాట. అంటే ప్రకటన యొక్క మధ్యవర్తులకు లేదా రచయితలకు సంబంధించిన విషయాలు సైతం కూడా చాలా ప్రాముఖ్యం. ఎవరు మాట్లాడారు? ఎవరి ద్వారా మాట్లాడారు? ఎలా మాట్లాడారు? ఎందుకు మాట్లాడారు? ఈ ప్రశ్నలన్నీ కూడా చాలా ప్రాముఖ్యం అంటున్నాను నేను. సో, మనం ముందుకెళ్తే సో, ఇది హెబ్రీ పత్రిక ఒకటో అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తున్నప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. ఏంటి నానా సమయములలో, నానా విధాలుగా, నానా రకమైనటువంటి ఈ వ్యక్తుల ద్వారా దేవుడు మాట్లాడతారు. అంటే ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. వీటిలో మనం ఏది పక్కన పెట్టినా సరే, మనం చాలా పొరబడే అవకాశం ఉంది. ప్రమాదంలో పడే అవకాశం ఉంటదన్నమాట. అందుకని జాగ్రత్తగా వీటిని కూడా మనము గమనించాలి. సరే. సవాళ్ళు గురించి మనం చూస్తున్నాం.
ఇంకా సమస్యలు లేకపోతే ఇంకా ఏముంటాయండి అనంటే, ఒకటి చూడండి, కాల వ్యవధి గురించి మనం చూసాం. టైమ్ గ్యాప్ ఆర్ క్రోనలాజికల్ గ్యాప్. కాలక్రమం యొక్క వ్యత్యాసం అనేది మనం చూసాం. దాని తర్వాత మనం చూసిందేంటంటే, ఆహ్, మనం చూడబోయేది కూడా భౌగోళికమైనటువంటి పరిస్థితులు. స్పేస్ గ్యాప్ ఆర్ జియోగ్రాఫికల్, అక్కడెక్కడో జరిగింది. ఇప్పుడు మనం ఎక్కడుండి అర్థం చేసుకోవాలనుకున్నాం. కానీ అక్కడ ఎలా ఉంటుంది? ఏంటి? పరిస్థితి మనకు తెలీదు. అది కూడా మనం చూడబోతున్నాం. తర్వాత సాంస్కృతికమైనటువంటి వ్యత్యాసం. కస్టమ్స్ గ్యాప్ ఆర్ కల్చరల్ గ్యాప్ అనేది మనం చూస్తాం అన్నమాట. తర్వాత ఆత్మీయ నేపథ్యం, స్పిరిచ్యువల్ గ్యాప్, సూపర్ న్యాచురల్ గ్యాప్. అంటే దేవుడు ఆహ్, ఎలా వ్యక్తులతో వ్యవహరిస్తా వచ్చినాడు. అరణ్యంలో నడుస్తున్నప్పుడు వాళ్ళతో డీల్ చేసిన విధానం ఏంటి? మరి తర్వాత కనాన్‌కెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో డీల్ చేసిన విధానం ఏంటి? వాళ్ళనెలా పోషించాడు? తర్వాత ఎలా పోషించాడు? సో, ఈ సూపర్ న్యాచురల్ గ్యాప్ అనేది, అంటే పరసంబంధమైనటువంటి ఆహ్, విధానంలో, లేకపోతే దేవుడు ఏ విధంగా వాళ్ళని ఎప్పటికప్పుడు మీట్ చేస్తా వచ్చినాడు. వాళ్ళతోటి ఎలా డీల్ చేస్తా వచ్చినాడు అనేదన్నమాట. అంటే ఒకప్పుడు ప్రవక్తల ద్వారా మాట్లాడినాడు. ఈ దినములో అంతమంది కుమారుని ద్వారా మాట్లాడుతున్నానంటున్నాడు. మరి మనకంటంటే ద వే దట్ హి ఈస్ డీలింగ్ విత్ ద పీపుల్, అంటే దేవుడు ఆయన క్రమము, ఆయన పద్ధతులు ఏ విధంగా ఆయన తన ఉన్నతమైన ప్రణాళికలో ఎట్లా డీల్ చేస్తా వస్తున్నాడనేది కూడా మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అది గనక మనం వదిలిపెట్టామంటే చాలా చోట్ల మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తాయన్నమాట. అండ్ నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను వీటన్నిటికి కూడా తర్వాత. తర్వాత సాహిత్య నేపథ్యం, రైటింగ్ గ్యాప్ ఆర్ లిటరరీ గ్యాప్ అంటారన్నమాట. ఏంటి అనంటే అక్కడ ఉన్నటువంటి సాహిత్య శైలులేంటి, ఇప్పుడున్నదేంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత భాషా నేపథ్యం, లాంగ్వేజ్ గ్యాప్, లింగ్విస్టిక్. అప్పుడున్నటువంటి భాషలో ఎలా మాట్లాడేవాళ్ళు? లేకపోతే వాళ్ళ రైటింగ్ స్టైల్ ఎలా ఉండేది? ఒకవేళ మనం చూస్తున్నప్పుడు మనకెట్లా మారింది? మనం ఏం చేస్తున్నాము? అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పుడు మనం ఒక్కొక్క గ్యాప్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి ముందుకెళ్తా ఉన్నామన్నమాట. ఆహ్, ఈవెన్ చివరిలో కూడా మీరెక్కడైనా సరే, నేను స్వార్థపూరితంగా స్వంత లాభం కోసం లేఖనాలు వ్యాఖ్యానిస్తున్నట్టు మీరు గమనించిన ప్రతిసారి, యూ హావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ మీ ద క్వెషన్. యూ హావ్ ఎవ్రీ రైట్ టు కరెక్ట్ మీ. మీరు నన్ను సరిచేయడానికి, మీరు నన్ను గద్దించడానికి అన్ని అర్హతలున్నాయన్నమాట. సో, మీరెవరు కూడా ఈ ఈయనకేదో అంతా తెలుసు అనాల్సిన అవసరమే లేదు. మనందరం కలిసి నేర్చుకోవడానికొచ్చామన్నమాట. సో, మీకెక్కడ ఆహ్, మిస్ అవుతున్నా సరే మీరు వెంటనే చెప్పండి. సో, ఇప్పుడు మనం కాల వ్యవధి గురించి ఆలోచిస్తున్నాం. కాల వ్యవధి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు టైమ్ గ్యాప్, టైమ్ గ్యాప్ గురించి మనం చూస్తున్నామన్నమాట. అంటే ఆహ్, ఇప్పుడు మనం చూస్తున్న మనం చదువుతున్నటువంటి దేవుని వాక్యము, ఆనాడు రాసినటువంటి బైబిల్ రచయితలతో గాని, ఎవరికైతే రాయబడిందో ఆ మొదటి పాఠకులతో గాని, ఫస్ట్ ఆడియన్స్‌తో గాని మనం ప్రత్యక్షంగా మాట్లాడలేం. మనం మాట్లాడలేం. కాబట్టి వాళ్ళ పరిస్థితులు, సంఘటనలు లేదా సంస్కృతులు మనం నేరుగా అనుభవించలేదు. కాబట్టి ఇదొక ఛాలెంజ్ ఉందన్నమాట. అదెప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఒక ఉదాహరణ ఏంటంటే, మోషే కాలంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, పౌలు రాసిన స్ పౌలు రాసిన సంఘాలకి ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు, వాతావరణం, ఇవన్నీ మనకు తెలీదు. మనము చక్కగా ఇన్వెస్టిగేట్ చేసి నేర్చుకుంటే తెలుస్తది గానీ, మనం అంటే నేనసలు ఏం ఎఫర్ట్ పెట్టకపోతే నాకేం తెలీదనమాట. అంటే ఇదొక గ్యాప్ ఉంది అని చెప్తున్నాను నేను. అంటే అప్పుడున్నటువంటి సామాజికమైన పరిస్థితులు, వారు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు, ఇవన్నీ వ్యత్యాసం ఉన్నాయి. ఇద్దరిని ఒకే కాడికి కట్టేయలేం మనం. వాళ్ళు అరణ్యంలో ఉన్నారు. మోషే కాలంలో మోషే రాస్తూ ఉన్నప్పుడు. మరి ఈళ్ళెక్కడున్నారు? వీళ్ళ పరిస్థితులేంటి? వీళ్ళు వెళ్తున్నటువంటి ఆహ్, విధానం ఏంటి? అనేది కూడా మనకు తెలిసుండాలి. అదే ప్రాథమికమైన సవాలేంటంటే, మన కాలం మరియు బైబిల్ కాలం మధ్య, అంటే మనమున్నటువంటి ఇప్పటికి బైబిల్ కాలానికి మధ్య, అంటే రాయబడిన పుస్తకాల మధ్య సుమారు 2000-3000 సంవత్సరాల విరామం లేకపోతే వ్యత్యాసం ఉండటం వల్ల, మనం ఎక్కువ సార్లు వక్రీకరించి, అంటే మనం అర్థం చేసుకునే విధానం వక్రీకరణకు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకని జాగ్రత్తగుండాలి. చాలా జాగ్రత్తగుండాలి. ఇది కాల వ్యవధి గురించి మనం మాట్లాడుతున్నాం.
తర్వాత భౌగోళికమైనటువంటి పరిస్థితుల గురించి మనం మాట్లాడితే, ఇప్పుడు భౌగోళికమైన పరిస్థితుల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఇప్పుడు మనం చూస్తే బైబిల్‌లో జరిగినటువంటి సంఘటనలున్న ప్రాంతాలెక్కడున్నాయి? మనం ఎక్కడున్నాం? కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉంటాం. మధ్య ప్రాచ్యం మిడిల్ ఈస్ట్‌లో ఎక్కువ ఇన్సిడెంట్స్ జరిగినట్టు మనకు కనపడతా ఉంటాయి. ఆసియా మధ్య భాగంలో అట్లా. కానీ బైబిల్ సంఘటనలు జరిగింది ఇశ్రాయేలు, ఐగుప్తు, బబులోను, రోము, యెరూషలేము, గలిలయ మొదలైన ప్రదేశాలు. మరి మనం ఎక్కడున్నాం? అంటే ఒక వ్ విషయం గురించి మనం చూస్తున్నాం. సరే, ఒక విషయము నేను చాలా సార్లు ఎక్కువ వినే విషయం ఇది. నేను కూడా అలా వ్యాఖ్యానం కూడా చేశాను కొన్ని సార్లు. అది గమనించండి. ఉదాహరణకి లూకాసు వార్త 10వ అధ్యాయం 30 వచనంలో యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు నా పొరుగువాడు ఎవరు ప్రభు అని అడిగిన ప్రశ్నకి ప్రభు సమాధానం చెప్తూ ఆహ్, యెరూషలేములో నుండి యెరికోకు దిగిపోతున్నటువంటి ఒక మంచి సమరయుడు గురించి చెప్పిన సంగతి. ఈ దిగిపోవడం అనే దాని గురించి 2, 3 రోజులు ప్రసంగం నేను విన్నాను. ఏంటి? ఉన్నతమైన స్థానం నుంచి కిందికి దిగిపోతున్నామని. కానీ వాస్తవంగా ఏంటి? ఈ దిగిపోవడం అనేది భౌగోళికంగా సరైన పదం. ఎందుకు? యెరూషలేముకి, యెరికోకి మధ్యలో 800 మీటర్ల ఎత్తు. యెరూషలేము 800 మీటర్ల ఎత్తులో ఉంది యెరికోకి. అంటే ఇప్పుడు యెరికోకికెళ్ళాలంటే ఏం చేయాలి? 800 మీటర్లు ఎత్తు దిగిపోవాలి. మరి అది నిజం కదా! తర్వాత ఎక్కిపోవడం యెరూషలేముకి ఎక్కిపోవచ్చు. మరి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలోళ్ళు మరి ఎత్తులో ఉన్న ప్రాంతానికి ఎక్కిపోలేకుండా ఏం చేస్తారు? అంటే ఈ భౌగోళికమైన పరిస్థితులు మనం మొదలుపెట్టినప్పుడు నిజంగా అంటే చాలా ఆలోచించాల్సిన విషయం. ఒకవేళ నేను ఈ వ్యాఖ్యానం చేస్తా ఉన్నాను. ఓహ్! ప్రియులారా దిగిపోతున్నారు ఆత్మీయంగా మంచి ఉద్దేశ్యంతో చెప్తున్నాను. కానీ ప్రభు అక్కడ నిలబడి ఉంటే ప్రభు అంటాడేమో, "ఏరా డానియేల్ వెంకటేష్ నేను చెప్తుంది జియోగ్రాఫికల్ సీన్స్ గుర్తుపెట్టుకోని. కానీ నువ్వెందుకు ఆ మాటలు వక్రీకరిస్తున్నావు" అని అడిగితే నేను అసలు దట్స్ టెర్రిబుల్ అన్నమాట. అంటే మనం అంటే ప్రభు ఏ ఉద్దేశ్యంతో రాపించాడు? ప్రభు ఏం చెప్పాలనుకుంటున్నాడిక్కడ? ఓహ్! నిజంగానే అతను ఫిజికల్‌గా, భౌతికంగా దిగిపోతున్నాడు ఒక ప్రాంతానికి. కానీ నేను తీసుకెళ్ళి వేరే ఉద్దేశ్యం చెప్తున్నాను. అప్పుడు అయ్యో! ప్రభు, ప్రభు ఉద్దేశాలను వక్రీకరించినట్టు కాదు. ప్రభు ఉద్దేశాలని పూర్తిగా తప్పు త్రోవలోకి తీసుకెళ్ళినట్టు కాదు. జాగ్రత్తగుండాలన్నమాట. తర్వాత ఈ భౌగోళికమైన పరిజ్ఞానం లేకపోతే మనం వచనాల నేపథ్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేం. కాబట్టి జాగ్రత్తగుండాలి. నా ప్రియమైన సహోదరి, సహోదరులారా, స్నేహితులారా, దేవుని వాక్య సత్యాన్ని వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు లెట్ us బి మోర్ ఫియర్‌ఫుల్ ఇన్ అప్రోచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. జాగ్రత్తగుండాలి. ఏలియా, ఎలీషాల గురించి మాట్లాడుతా ఏలియా ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోతా ఉంటా. ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క అనుభవంలాగా వివరించటం. మరి ఎంతవరకు న్యాయమో నాకు తెలీదు. కానీ నిజంగా ఏలియా నిజంగా ప్రాంతాలు మారుతున్నాడు. ఏలియా నిజంగా ప్రాంతాలు మారుతున్న విషయమే అక్కడ చెప్తున్నాడు. కానీ నేను ఇంకొక విధానంలో చూస్తే ప్రభు ఉద్దేశాన్ని నేను వక్రీకరించినట్టు కాదా? అది జాగ్రత్తగుండాలి. ఆ ప్రసంగాలు వింటే ఒక్కసారి వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి. ప్రభు ఎదురు నిలబడి, "ఏ అబ్బాయి నేను ఇదే చెప్పమన్నానా నీకు? నా ఉద్దేశ్యం అదే అనుకుంటున్నావంటే?" నాకైతే గుండెలు లేవండి. ఆయన చెప్పింది చెప్పడం మంచిది. ఆయన ఏం చెప్పాలనుకున్నాడో అది అర్థం చేసుకోవడం మంచిది. అదే ప్రాముఖ్యం అన్నమాట. సరే ముందుకెళ్దాం. సాంస్కృతికమైనటువంటి వ్యత్యాసం. బైబిల్ కాలంలో ప్రజల జీవన శైలి, సాంప్రదాయాలు, వివాహ పద్ధతులు, వస్త్రధారణ, ఆహారం, ఆరాధన పద్ధతులు మొదలైనవి మన పాశ్చాత్య లేదా ఆధునిక విధానాలతో చాలా భిన్నంగా ఉన్నాయి. మన సాంప్రదాయాలేంటి? మనం ఎలా మన లైఫ్ స్టైల్ ఏంటి? వాళ్ళ మ్యారేజ్ కస్టమ్స్ ఎలా ఉంటాయి? మనయి ఎలా ఉంటాయి? వాళ్ళి వస్త్రధారణ, వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉంటది? ఆహారము, ఆరాధన పద్ధతి ఇవన్నీ డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. ఇప్పుడున్నటువంటి లేకపోతే
పాశ్చాత్య వెస్టర్న్ కల్చర్‌లో ఉన్నదానికి, ఇప్పటికి మనం ఉన్నదానికి చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. కానీ దేవుని కృప అనుకుంటున్నాను నేనిది స్పష్టంగా భారతీయ ప్రజలకి అక్కడ పరిస్థితులు కొంచెం తెలుసుకొని అనుభవంలో చూడ్డానికి అవకాశాలు దొరుకుతాయి. ఎందుకంటే మనం కొంచెం సమ్‌వేర్ దేర్ ఈస్ సమ్ సిమిలారిటీ అనిపించింది నాకు. సరే. మీరు చూడండి కొన్ని ఉదాహరణలు చూడండి. రూతు గ్రంథం 4 అధ్యాయంలో కిన్స్‌మెన్ రిడెంప్షన్ సొంత బంధువు ఎట్లా విడిపిస్తాడు అనేది మనం చూస్తున్నాం. అలాంటి పద్ధతులు ఇప్పుడున్నాయా? ఎవరైనా చెప్పండి. ఎక్కడైనా చూసారా మీరు అలాంటివి? లేకపోతే ఆదికాండంలో మనం చూస్తాం. అన్న చనిపోతే తమ్ముడు చేసుకోవాలి. తమ్ముడు కూడా చనిపోతే అతని తర్వాత ఉన్న అతను అది ఇప్పుడు ఎక్కడైనా చూస్తామా మనం? అంటే అక్కడున్నటువంటి సాంప్రదాయాలు, అక్కడున్నటువంటి ఈ కల్చరల్ థింగ్స్ గురించి మనం తెలుసుకుంటే చాలా మంచిది. తర్వాత లూకా సువార్త 15 అధ్యాయంలో మనం తప్పిపోయిన కుమారుడు అంటాం కదా! ఆ కుమారుడిని స్వాగతించడానికి పరిగెడుతున్న తండ్రిని మనం చూస్తాం. కాలంలో గౌరవనీయులైన పురుషులు పరిగెత్తేవాళ్ళు కాదు. బాగా రిప్యూటెడు ఒక రేంజ్‌లో ఉన్నోళ్ళు. ఒకాయన అంటే కెన్నెత్ బెయిలీ అనే ఆయన ఈ బుక్ రాసాడు. 'పోయెట్ అండ్ పెజెంట్ అండ్ త్రూ పెజెంట్ ఐస్' అని. ఆయనేంటంటే ఆ తండ్రి ఎందుకు పరిగెడుతున్నాడో ఎ తెలుసా అంటే ఒక కెజాజా అనే ఒక ఆచారం ఉంటది యూదుల మధ్యలో. ఈ కెన్నెత్ బెయిలీ అనే ఆయన ఏమంటాడంటే, పురాతన యూదుల సాంప్రదాయం ఏంటంటే, ఒక యూదుడు అన్య ప్రాంతంలోనికెళ్ళి ఆస్తి కోల్పోతే, అతడు తిరిగి గ్రామంలోనికొచ్చినప్పుడు గ్రామస్తులు కెజాజా అనే ఆచారం చేసేవాళ్ళట. ఏంటి? ఒక కొండను ఇరగ్గొట్టి అతన్ని చూసి ఒక కొండను ఇరగ్గొట్టి అతని మీద శాపం ప్రకటించేవాళ్ళంట. ఈ మనిషి మన నుంచి వేరైపోయాడు. మన నుంచి తెగిపోయాడు. అయితే ఈ తండ్రి పరిగెత్తడానికి కారణం ఏంటంటే కెన్నెత్ బెయిలీ అనే ఆయన ఆ చరిత్రకారుడు, యూదా సాంప్రదాయం గురించి బాగా తెలిసిన ఆయన ఏమంటంటే, ఈ తండ్రి కుమారుడు గ్రామంలోనికి చేరే లోపే పరిగెత్తెళ్ళాడు. ఎందుకనంటే, ఆ కుమారుడికి జరగాల్సిన అవమానకరమైన కార్యక్రమం ఆగిపోయింది. అంటే తండ్రి పరిగెత్తడం అంటే, ఆ కుమారుడిని అవమానం నుంచి తప్పించి, తనవాడు, నావాడు వీడు వీడి అవమానానికి అని చెప్పి గౌరవంగా వెనక్కి తీసుకురావడానికెళ్ళాడని చెప్తాడు. సో, మనం ఆలోచన చేస్తున్నప్పుడు అంటే నేను ఇతనొక్కడే కాదు. ఇంకా 4, 5 యూదా చరిత్రకారులు రాసారు. ఇలాగే రాసారు. అంటే మనము ఒక కల్చర్‌ని, ఒక సంస్కృతిని సరిగా అర్థం చేసుకోకపోతే, మనం అంటే ఇందులో ఏముంది నా తండ్రి పరిగెత్తాడు. నిజమే. తప్పేం లేదు. అది ఒక సాధారణంగానే తీసుకోవచ్చు. అదేం కాదనమాట. ఇక్కడేదో మనం అపార్థాలకెళ్ళట్లే. కానీ ఇంకా మనం కాంప్లెక్స్ కూడా చేయట్లేదు. కానీ ఏమన్నా అంటే ఒక సాంస్కృతికమైనటువంటి వ్యత్యాసం మనకు తెలియకపోతే మనం దేవుని ఉద్దేశాన్ని గ్రహించడంలో పొరపడతాం. సాంస్కృతికమైనటువంటి వ్యత్యాసాలు చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం చదువుతున్నటువంటి భాగంలో మనము జాగ్రత్తగా గమనించాలి. మీరు బెయిలీ రాసిన ఇంకొక బుక్ ఏముంటదంటే 'ద క్రాస్ అండ్ ద ప్రాడిగల్' అని ఒక బుక్ ఉంటది. 2005లో ఐవీపీ పబ్లికేషన్స్ వాళ్ళు పబ్లిష్ చేశారు. పేజ్ నంబర్ 66-68 మధ్యలో రాసాడన్నమాట. ఏంటంటే, "ద ఫాదర్ రన్స్ నాట్ ఓన్లీ ఔట్ ఆఫ్ కంపాషన్, బట్ టు ప్రొటెక్ట్ హిస్ సన్ ఫ్రమ్ ద కమ్యూనిటీ షేమింగ్ సెరమనీ, హి అబ్జార్బ్స్ ద షేమ్ హిమ్సెల్ఫ్." తండ్రి పరిగెత్తడంలో దయ ఒక్కటే కారణం కాదు గానీ, తన సొంత కుమారుడిని అవమానం నుంచి తప్పించటానికి, సమాజం ఎదుట జరిగే అవమానం తప్పించటానికి పరిగెత్తాడు అని చెప్తాడు. సో, ఇది ఒక ఒక సాంస్కృతికమైనటువంటి విధానాలు మనం చూస్తున్నప్పుడు, ఎక్కడి నుంచొచ్చాడు కొత్తగా ఇంకా కాంప్లెక్స్ చేస్తున్నాడు అనుకోవద్దు. బట్ సాంస్కృతికమైనటువంటి విధానంలో మనం గుర్తుపెట్టుకొని అంటే మనం చదువుతున్న భాగంలో ఇలా ఎందుకు చేసుంటారు? ఇలా ఎందుకయ్యుంటుంది? మళ్ళీ డోంట్ డూ మేజర్ ఆన్ మైనర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ మేజర్ ఆన్ మేజర్.
చిన్న వాటి మీద పెద్ద చేయాల్సిన అవసరం లేదు. పెద్ద వాటి మీద పెద్దగా స్టడీ చేయటం కూడా మర్చిపోకూడదన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. భాషా నేపథ్యం గురించి మనం ఆలోచించాలి. అంటే ఈ బైబిల్ 3 భాషల్లో రాయబడింది. హెబ్రీ భాష, అరామైక్, గ్రీక్ భాషలో. సో, అరమైక్ ఎక్కడ పాత నిబంధనలో కొన్ని భాగాల్లో మనం చూస్తాం ఎస్తేరు గ్రంథంలో. తర్వాత ఈ భాషల నిర్మాణము, పదాల వాడుక, వాక్య నిర్మాణము మరియు పదాల భావాలు మన ఇంగ్లీషు లేదా తెలుగు భాషలతో పూర్తి భిన్నంగా ఉంటాయి. అదెట్లా అనంటే ఎబ్రీ భాషలో మనం చూస్తే ఓన్లీ కాన్సోనెంట్స్ ఉంటాయి. అంటే వ్యంజనాలు, హల్లులు. హల్లులు మాత్రమే ఉండేవి. మీరు కనుక అంటే మొత్తం హల్లులు మాత్రమే ఉండేవి. తర్వాత, తర్వాత కొన్ని సంవత్సరాలకి అంటే క్రీస్తు శకం 900 సంవత్సరంలో వీళ్ళు కొంతమంది యూదా నిష్ట కలిగిన కొంతమంది వాళ్ళు మసోరేట్స్ అంటారు. వాళ్ళేం చేశారంటే వాళ్ళు ఆ అచ్చులు కూడా యాడ్ చేశారన్నమాట. అచ్చులు కూడా యాడ్ చేశారు. మీరు ఒక హెబ్రీ స్క్రాల్ తీసుకొని చిన్న గీత పెట్టారనుకోండి మధ్యలో, ఏదో సరదాగా పెట్టారనుకోండి, మొత్తం ఆ పదం అనుకున్న అర్థమే మారిపోయిద్దనమాట. చిన్న పొల్లు, చిన్న గీత ఇట్లా అంటే చాలు. అంత ఆహ్, అంత సున్నితంగా అంటే అంత సెన్సిటివ్ అన్నమాట లాంగ్వేజ్ అక్కడ. తర్వాత ఈ లాంగ్వేజ్‌ని లెఫ్ట్ టు రైట్ చదివేవాళ్ళు. అంటే ఆహ్, కుడి లెఫ్ట్ టు రైట్ ఇంకొకటేంటంటే గుర్తుపెట్టుకోండి. మనం చదువుతున్నప్పుడు ఈ స్క్రాల్ ఏదైతే ఉందో అంటే నేను మొన్న ఒక స్టెప్స్ అనే ఒక కోర్స్ అటెండ్ అయినప్పుడు ఇక్కడ యు యూఎస్‌లో కుడి యంగ్‌స్టర్స్‌కి కుడి బైబిల్ ఎడమ ఎలా చేయి మీద చదవాలనే దాని సెంటెన్స్ మీద పెట్టు. చాలా ఇంటెన్సివ్ కోర్స్ ఉంది. అంటే ఇక్కడ స్టెప్స్ అని ఒక కోర్స్ ఉంటదనమాట. ఆ కోర్స్ ఏంటంటే యవనస్తులందరిని పిలిచి బైబిల్ చదవడం ఎలాగో నేర్పిస్తారనమాట. ఎక్కువ బాగా చేస్తా ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే రూత్ గ్రంథం స్టడీ చేయడానికి రూత్ గ్రంథం అంతా కూడా అంటే మనం ఏం చేస్తాము ఒక చిన్న పాంప్లెట్ లాగా చేస్తాం. కానీ వాళ్ళు ఏం చేసారు ఒక స్క్రాల్ ఇచ్చారు. ఒక స్క్రాల్ ఇట్లా చుట్టుకొని. మనం రూత్ గ్రంథం చదవాలంటే ఇట్లా ఓపెన్ చేసి ఇదంతా చదువుకుంటూ ఎళ్ళాలి. మొత్తం ఉంటదనమాట. చాప్టర్స్ ఇట్లా మధ్యలో డివిజన్ ఉండదు. యాక్చువల్‌గా మొదట రాయబడింది అంటే మూల ప్రతులు అన్నీ కూడా ఈ అధ్యాయాలు, వచనాలు ఇవేం లేవన్నమాట. ఇంకొకటి ఈ అధ్యాయాలు, వచనాలు తర్వాత దేవుని ప్రజలు దేవుని వాక్యాన్ని మనం ప్రాపర్‌గా అర్థం చేసుకోవడానికి ఆహ్, అంటే వాళ్ళు మనకి ఇంకా సులభంగా మనం దేవుని వాక్యాన్ని అప్రోచ్ అవ్వడానికి ఈ అధ్యాయాలు, వచనాలు పెట్టారు. అదే అన్నమాట. సో, మనం చదువుతున్నప్పుడు ఏంటంటే మనం ఓహో! ఈ అధ్యాయంలోది ఇక్కడే అట్లా ఉండకూడదన్నమాట. మొత్తం చదవాలి. మొత్తం చదవాలి. మనం ఎప్పుడైనా వాక్యం చదువుతున్నామనంటే కుదిరితే టైం ఉంటే మీరు మొత్తం చదవండి వరసన. మొత్తం చదవండి వరసన. అన్నా చెప్పావు. ఇట్లయితే కీర్తనల గ్రంథంలోని జీవితం అయిపోద్ది. 24 గంటలు అయిపోద్దంటారా? అట్లా కాదనమాట. సో, మనమేంటంటే పత్రికలు చదువుతున్నప్పుడు గాని, లేకపోతే ఒక బుక్ చదువుతున్నప్పుడు గాని, పూర్తిగా మొత్తం చదువుతున్నప్పుడు కనీసం ఒక 5, 10 సార్లు మొత్తం వరసన చదవండి. మీకు థీమ్ గురించి చాలా క్లారిటీ వస్తది. రెండోది ఆహ్, ప్రోగ్రెషన్ గురించి చాలా చక్కగా అర్థమవుద్దనమాట. అంటే ఎట్లా రచయితని ఆహ్, దేవుడు ఆయన ఉద్దేశాల్ని రచయిత ద్వారా ఆహ్, ఎట్లా ఆయన స్వాధీనంలో ఉంచుకొని చక్కగా ఒక ప్రోగ్రెషన్‌లో తీసుకెళ్తున్నాడు. లేకపోతే రచయిత ఎందుకు ఇట్లా రాస్తున్నాడు అనే విషయాలు కూడా మనకు చాలా అర్థమవుతాయి. ఇంకోటి ఇక్కడేదో గ్యాప్ ఉన్నట్టుందే. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు రచయిత అనే ప్రశ్నలొస్తాయి. మనం ఆ ఖాళీ ఇవ్వలేదనుకోండి, ఆ ప్రశ్నలకు తావివ్వలేదనుకోండి, ఆయన ఉద్దేశాలను తప్పుగా అర్థం చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలుంటాయన్నమాట. సో, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంకోటి మనము పదానికి మధ్య వ్యత్యాసం చూస్తాం కదా! హీబ్రూలో అట్లా ఉండదు. డైరెక్ట్ సెంటెన్స్ ఉంటదన్నమాట. నా దగ్గర ఇంగ్లీషు, గ్రీకు ఆహ్, ఇంటర్‌లినియర్ బైబుల్ ఉందన్నమాట. అది చదువుతా ఉన్నప్పుడు ఆహ్, అధ్యాయాలేమి కనపడలే. అప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ రిఫరెన్స్‌కి తీసుకొని ఓకే. ఇక్కడ వరకు ఇక్కడ అధ్యాయం. ఇప్పుడు కొలస్సీ పత్రిక తీసుకున్నాం అనుకోండి. అదంతా ఒకటే. అదంతా ఒకే స్క్రాల్ అన్నమాట. అట్లా మిగిలినయన్నీ కూడా అట్లాగే ఉంటాయి. సో, మనం చదువుతున్నప్పుడు ఏంటంటే, ఈ భాషా నేపథ్యం గురించి ఓకే. అని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చదవాలి. ఓహ్! మొదటి అధ్యాయంలో ఉంది. ఈ అధ్యాయంలోకొచ్చినప్పుడు ఏం సంబంధం లేదు. అట్లా అనుకోకూడదు. మొత్తం అన్నమాట. సో, సమయాన్ని బట్టి నేను ముందుకెళ్తా. తర్వాత సాహిత్య నేపథ్యం.
చూస్తే సా సారీ. సో, ఇక్కడ చూస్తే బైబిల్‌లో వాడిన భాషా శైలులు, స్టైల్స్, రచనా పద్ధతులు మన మన ఆధునిక పద్ధతులతో భిన్నంగా ఉంటాయండి. అంటే ఆహ్, సామెతలు, ఉపమానాలు, కీర్తనలు, పద్య భాగం, గద్య భాగం, చరిత్ర, ప్రవచనాలు, పత్రికలు, భిన్నమైనటువంటి శైలులు, భిన్నమైన రచనా పద్ధతులు ఒకే దాంట్లో ఉన్నాయి. కాబట్టి కొన్ని సార్లు డిఫికల్ట్ అన్నమాట. మీరు చూడండి ఉదాహరణకి ఆహ్, యేసు నేనే ద్వారము అని యోహాను 10:9లో యేసు నేనే మంచి కాపరి అని మన ప్రభువారు అన్నప్పుడు, ఆయన ఏదో ఒక కట్టెలతో చేసిన ద్వారం కాదు. ఒక కట్టెలతోటి ఏదో అలా అని కాదన్నమాట. ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుందంటే ఒక ఫిగరేటివ్ మీనింగ్‌లో ఉంది. ఒక ఫిగరేటివ్ లాంగ్వేజ్ ఇది అని మనకు అర్థమవుతుంది గదా! సో, అట్లాగా రూపకాల భావాన్ని సరిగా గుర్తించటం వ్యాఖ్యాత యొక్క బాధ్యత. కారణం ఏంటంటే సాహిత్య నేపథ్యాలున్నాయక్కడ. ఆయన నేను చాలా షాక్ అయ్యాననమాట. అంటే విజయవాడ దగ్గరలో పులిపాక అనే ఒక ఊర్లో నేను వాక్యం చెప్తున్నాను. వాక్యం చెప్తూ అయిపోవడానికి దగ్గరికొచ్చింది. సడెన్‌గా ఒక తమ్ముడు లేచి విజిలేస్తున్నాడు. ఈలేస్తున్నాడు. "ఒరేయ్! నమ్ముకున్నోళ్ళేనా ఈళ్ళు లేకపోతే ఏంటన్నాడు." "అన్న మంచి విశ్వాసి అన్న" అన్నాడు. అరే! నమ్ముకున్నాడు మంచి విశ్వాసి అంటున్నావు తమ్ముడు మరి ఎందుకు ఈలేస్తున్నాడంటే, "తర్వాత చెప్తానులే అన్న" అన్నాడు. అయిపోయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చి ఆ బాబు వచ్చినాడు నా దగ్గరికి. వస్తే ఏంటనంటే, "ఏంటయ్యా ఏలేస్తున్నావు? ఎందుకు వాక్యం చెప్తున్నప్పుడు ఏలేస్తున్నాడు?" "అన్నా దేవుడే ఏలేస్తున్నాడు. మనమేస్తే ఎంతన్నా" అన్నాడు. "ఏంట్రా బాబు" అనంటే, "నేను ఏల వేసి మిమ్మల్ని పిలిచి ఉన్నానని చెప్తున్నాడన్నా ఎహెజ్కేలు." ఓరి నాయనో అనుకున్నాను నేను. సో, ఇట్లా సాహిత్య నేపథ్యాలు అంటే ఆయన ఈల వేసి పిలుస్తున్నాను, లేకపోతే ఈల వేసి నేను మిమ్మల్ని పిలిచినాను. వాట్ డస్ ఇట్ హి మీన్? ఆయన చెప్తున్న అర్థం ఏంటి? ఆయన ఏ నేపథ్యంలో మాట్లాడుతున్నాడు? ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమనమాట. అంటే నేను ఆహ్, మనిషిని నేలమంటితో నిర్మించానంటే అంటే ఆయనకి చేతులు, కాళ్ళు, ముక్కు, మొహము, కాళ్ళు, గడ్డం అన్నీ అప్లై చేస్తున్నారని కాదు. యాంథ్రోమార్ఫిక్ అంటే మానవ పరిభాషలో మనకు అర్థం అవ్వడానికి. ఆయన చింతపడెను. ఇదంతా కూడా మానవ పరిభాషలో, మన స్థాయిలో మనకు అర్థమవ్వడానికి దేవుడు తనను తాను అలా వెల్లడి చేసుకుంటున్నాడనే కనీసమైనటువంటి అవగాహన, పరిజ్ఞానం మనకవసరం. ఒకాయనంటాడు ఇప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయం 30 వచనం మీరు చూస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయం 30 వచనంలో, "నాకంటే తండ్రి గొప్పవాడు" అన్నాడు. యెహోవా సాక్షులు ఏమంటారంటే, "యేసు ప్రభువారు నాకంటే తండ్రి గొప్పవాడు అంటున్నారు కదయ్యా! అంటే ఏంటి యేసు ప్రభు చిన్నోడనే గదా! చిన్న దేవుడయ్యా" అని చెప్తారు. ఇంకొకటి వేరన్నమాట. 14:28 చదివితే యోహాను సువార్త 14:20 నేను తండ్రి ఒక్కటే అంటే వన్నెస్ పెంటెకోస్టల్స్ అని కొంతమందుంటారు. వాళ్ళేం చెప్తారంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ముగ్గు ముగ్గురు వేరు వేరు వ్యక్తులు కాదు. ఫస్ట్ తండ్రిలాగా యాక్ట్ చేసాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఫస్ట్ తండ్రిలాగా ఉన్నాడు. తర్వాత శిలువ మీదకొచ్చినాడు. శిలువ అయిపోగానే మొత్తం వేషం మార్చేసి పరిశుద్ధాత్ముడిలాగా మనకు కనపడ్డాడు. ఒక్కాయనే. అవును. దేవుడు ఒక్కడే. అయితే తను తాను ముగ్గురు భిన్నమైన వ్యక్తులుగా వెల్లడి చేసుకున్నాడు. ఆయనలో బహుళత్వం ఉంది. అది వాక్యం చెప్తున్న సత్యం. కానీ అంటే ఒక వాక్యాన్ని దాని నేపథ్యంలో నుంచి దాని సాహిత్యమైన నేపథ్యం మనం అర్థం కాకపోతే ఎంత గందరగోళం గజిబిలి చేస్తామో. అంతెందుకండి ఇప్పుడు మన మధ్యలో కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదివి ఒకాయనంటాడు హ్మ్. ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా! ఆ! ఆయన ధనవంతుడై ఉండియు, హ్మ్. మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయెను. ఆ! అదండి. ఇప్పుడు చూడండి అన్న చదివిన వచ్చిన భాగంలో మీరు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ధనవంతుడయ్యుండి దరిద్రుడయ్యును. ఎందుకు? మనం ధనవంతులం కావాలండి. మరి మనం ఎందుకు బీదోళ్ళం అయిపోతున్నామండి? అనని మీరందరూ ధనవంతులవ్వాలని దేవుని కాంక్ష అని చెప్తాడాయన. హ్మ్. సాయి కృష్ణ గోమఠం అనే అన్న ఆయనకు ఒక మంచి పేరు పెట్టాడు. 'రాంబో గాస్పెల్' అని పెట్టాడు. సరే. సరే. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దేవుని వాక్య సత్యాన్ని
అక్కడ ఉన్నటువంటి నేపథ్యాన్ని వదిలిపెడితే మరి క్రైస్తవులు ఎందుకు పేదవాళ్ళుగా ఉన్నారు అని ప్రశ్న అడిగితే? అంటే నా ప్రియమైన స్నేహితులారా, సోదరి సోదరులారా, ఈ ఉదయకాలపు వేళ ఈ కొద్ది సమయంలో నేను జ్ఞాపకం చేస్తా ఉందేంటంటే ప్రభు పక్షాన్ని దేవుని వాక్య సత్యాన్ని ఈ నేపథ్యం వదిలిపెట్టి మనం తీసుకుంటే చాలా ప్రమాదంలో 8:9 అన్నాడు కదా! ఆహ్, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:9 అంటా ఉన్నాడు గదా! మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయెను. అంటే దీని అర్థం చెప్పు అని మీరు నన్ను అంటారేమో. మనం గనక ఈ హెర్మెనెటిక్స్ ప్రాపర్‌గా చేస్తే దీని అర్థాలు మనమే తెలుసుకుంటాం అన్నమాట. ఓహో! ఇది విషయం అని. సో, మనం జాగ్రత్తగుండాలి. సో, ఆత్మీయ నేపథ్యం. సో, బైబిల్ దేవుని వాక్యము. దాని రచయిత పరలోకపు దేవుడు. కానీ రాసిన వారు దేవుని సృష్టి అయినటువంటి మనుషుల ద్వారా వారిని తాను స్వాధీనంలో ఉంచుకొని సంపూర్ణంగా ఆయన తన చిత్తాన్ని, ఉద్దేశాల్ని వాళ్ళని ఆయన స్వాధీనంలో ఉంచుకొని రాపిస్తా వచ్చినాడు. అయితే దేవుడు భిన్న కాలాల్లో, భిన్న రీతుల్లో తన ప్రజల మధ్య తన కార్యాలు జరిగిస్తున్నాడు. మరి మొ మన్నా కోసం నేను ప్రార్థన చేయొచ్చా ఇప్పుడు అని అడిగితే ఏమంటారన్న ఎవరైనా? మన్నా కోసం నేను ప్రేయర్ చేయొచ్చా? ప్రభా మన్నా పోషించే వాళ్ళని నాకు కూడా మన్నా గావాలి అని నేను ప్రేయర్ చేస్తానంటే ఎట్లా? లేకపోతే మన్నా వాళ్ళు కనాన్‌లోకెళ్ళటానికి ముందు వరకు కూడా దేవుడు ఇచ్చినాడు. మరి తర్వాత ఏమైంది? ఎందుకు ఆయన దగ్గర అయిపోయిందంటే లేదు. థట్ వాస్ ద వే దట్ హి వాస్ డీలింగ్ విత్ దెమ్. ఆయన తన సంకల్పంలో, తన ఉద్దేశంలో భిన్నమైనటువంటి సూపర్ న్యాచురల్ వేస్‌లో, మానవాతీతమైనటువంటి కోణంలో మనుషులతోటి దేవుడు సంధించిన విధానాలవి. ఇప్పుడు మీరు ఆఫ్రికాలో చూస్తే కొంతమంది పాములు పట్టుకొనెళ్లి చచ్చిపోయినోళ్ళు చాలా మందున్నారు. ఎందుకు? మార్కు సువార్త 16వ అధ్యాయం చదివారు. ఏమని? మీరు సర్పములను ఎత్తి పట్టుకుందాం. అట్లా ఎళ్ళేవాళ్ళున్నారు. అయ్యో! ఎంత దారుణం ఇది. హ్మ్. నేను చాలా మైండ్ పోయిన విషయం ఏంటంటే, నాకు మతి చెడిపోయిన విషయం ఏంటంటే నేను విన్నప్పుడు, ప్రియులారా సముద్రంలో యేసు ప్రభు వారు నీళ్ళ మీద నడుస్తున్నారు. పేతురు కూడా నడుస్తున్నాడు గాని, ఎప్పుడైతే పేతురు యేసు ప్రభు మీద నుంచి కన్నులు దించేసి నీళ్ళకెళ్ళి చూసాడో, మునిగిపోయాడు అని విషయం విన్న కొంతమంది నిజంగా జరిగిన విషయమే ఇది. ప్రభు మన మధ్యలో సాక్షి. ఏంటంటే, పడవలో ఎళ్తున్న కొంతమంది మునిగిపోయి చచ్చిపోయారు. ఏంటి? ప్రభు మీద విశ్వాసం ఉంటే మనం నడవగలమని చెప్పి తీసుకొని చేసినోళ్ళున్నారు. మీకు ఆహ్, మనం ఆలోచించాలన్నమాట. ద వే దట్ గాడ్ వాస్ డీలింగ్ విత్ ద పీపుల్ ఇన్ డిఫరెంట్ టైమ్స్, ఇన్ డిఫరెంట్ డైమెన్షన్స్. వేరు నేపథ్యాల్లో, వేరు సూపర్ న్యాచురల్ వేస్‌లో దేవుడు మనుషుల్ని సంధిస్తాడు. సత్యమును అర్థం చేసుకోవాలంటే కాలం, సంస్కృతి, భాష మరియు ఆత్మీయ సంబంధమైనటువంటి నేపథ్యాల మధ్య వంతెన నిర్మించడం చాలా ప్రాముఖ్యం. ఇందులో ఒక్క మెట్టు తెగిపోయినా దేవుని ఉన్నతమైన ఉద్దేశాలకి తప్పుగా అర్థం చేసుకొని, దేవుని వాక్యానికి ద్రోహం చేసినోళ్ళమైపోతాం. ఈ మాట చాలా గంభీరమైన మాట. నేను సరదాగా మాట్లాడట్లేదు. బిట్రేయల్, దైవ ద్రోహం అవుతుంది. కాబట్టి నా ప్రియమైన స్నేహితులారా, సోదరి సోదరులారా, దేవుని సత్యాన్ని మనం గ్రహించాలని పూనుకుంటున్నప్పుడు కష్టపడడానికి సిద్ధపడాలి. ఆ విషయాలు మనం చూస్తాం. అంటే నేను జస్ట్ చెప్తున్నా. పరిశీలనకి సరైన సవిభజన నియమాలు తోడైతేనే స్పష్టమైన అర్థమొస్తది. ఈ స్పష్టమైన అర్థాన్ని తొందరపడి మనము ఇదే అని చెప్పుకోకూడదు. ఎప్పుడు కూడా మిగిలిన లేఖనాలతో పరస్పర సంబంధాన్ని చూడాలి. మిగిలిన దేవుని యొక్క సంకల్పం అంతటితోటి, దేవుని యొక్క సారం అంతటితోటి సరిగా కుదురుతున్నామా లేదా అనేది చూసుకోవాలి. మనం మిగిలిన లేఖన భాగాలతో కూడా మనకు అర్థమైన విషయం స్పష్టంగా ఉంటే వ్యక్తిగతంగా అన్వయించుకోవాలి.
వ్యక్తిగతంగా అన్వయించుకొని మిగిలిన లేఖనాలతో పరస్పర సంబంధం ఉన్నప్పుడు ఉపదేశించాలి. నేను ప్రభుపక్షంగా తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడైతే సత్యవాక్య సవిభజన జరుగుతుందో క్రీస్తు యేసు ప్రభువారు దానిని తన పరిశుద్ధుల క్షేమాభివృద్ధి కొరకు వాడుకుంటాడు. అదనమాట. సో, క్షేమాభివృద్ధి జరిగేది ఎక్కడండి అంటే, చక్కగా మేడలు, మిద్దెలు తప్పేం కాదు. కానీ దేవుని వాక్యము కరువైన చోట క్షేమాభివృద్ధి ఉండదు. దేవుని సత్యవాక్య సవిభజన జరగని చోట క్రీస్తు ప్రభువారికి మహిముండదు. తర్వాత క్రీస్తు ప్రభువారి వాక్యము ఘనపరచబడని చోట అసలు క్షేమాభివృద్ధే ఉండదు. అది గుర్తుపెట్టుకోవడం జాగ్రత్త. సో, మనం చూద్దాం ఈ నిర్వచనాలేంటి, తర్వాత వ్యాఖ్యానానికి అర్హతలేంటి, తర్వాత వ్యాఖ్యానంలో పరిశుద్ధాత్మని పాత్రేంటి అనేది కూడా మనం చూస్తాము. తర్వాత పొరపాట్లు. అంటే కొంతమంది ఏమంటారు, పరిశుద్ధాత్ముడే నాకు వాక్యం చెప్తాడు. నేను చదవాల్సిన అవసరం లేదు. నియాలజీ నాట్ థియాలజీ. మోకాళ్ళ మీదుండు నీకు అర్థమైపోద్దని చెప్తారు. ఇట్లా కొన్ని పొరపాట్లు, కొన్ని విషయాలున్నాయి. వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్‌లో మనం మాట్లాడతాం. ప్రభువు తన మహిమ కొరకు, తన ఘనత కొరకు, ఆహ్, తన ఉద్దేశాలను సరిగా అర్థం చేసుకొనుట కొరకు మనల్ని ఆహ్, నడిపించాలనేది నా ప్రేయర్.